అవులా మన ఇంట్లో ఎన్నడన్నా ఫ్యానో టీవీయో ఫ్రిడ్జో మిక్సీనో వాషింగ్ మిషనో రిపేర్కి వస్తే మస్తు బాధ అనిపిస్తుంది కానీ వాళ్ళ అరే అది కొని 6 ఏండ్లన్నా కాలేగా అప్పుడే ఖరాబ్ అయింది వాన్ మీద మన్ను వడ ఏసోంటి అడ్డమైన మాల అంట కట్టిండో అని తిట్టబుద్ధి అవుతుంది కానీ ఎందుకు తిడతాం వాళ్ళ అసోంటిది ఇంట్లో ఉన్న టీవీ ఫ్రిడ్జ్ కాడికి వెళ్ళి ఫ్యాన్లు లైట్ బుగ్గల సోంటి కరెంటు సామాన్లు అన్నీ ఒక్కపారే ఖరాబ్ అయితే ఎట్లుంటుంది వాళ్ళ ఇట్లుంటుంది. ఈ ఇంటి దీపం అని ముద్దించుకుంటే మూతి మీసాలు గాలినట్టే ఉంది కదా. సత్యసాయి జిల్లా కొత్త చెరువు కరెంటోళ్ళతోటి ఇక అటు ఇటు 100 ఇండ్లల్లో హై వోల్టేజ్ కరెంట్ వచ్చి టీవీలు ఫ్రిడ్జ్లు ఫ్యాన్లు లైట్లు సర్వం సత్యనాశనైనట్టే ఇండ్లల్లా. ఇక వాషింగ్ మిషన్లు ల్యాప్టాప్లు మోటార్ల కాడికెళ్ళి ఫ్యాన్లు లైట్లు మొత్తం కాలిపోయినాయట. ఎంత లేదన్నా ₹1,00,00,000 విలువ గల సామాన్లట అందరి కలిపి. ఇట్లా ఈ వోల్టేజ్ సమస్య ఇదేం కొత్త కాదట. ఇదివరకు కూడా ఇసుంటి తిప్పలు చాలా మాటలనే వచ్చినాయట. ఎన్ని మాటలు చెప్పినా పట్టి పర్వాలేనట్టే ఉంటురట కరెంటు వాళ్ళు. నెల నెల కరెంటు బిల్లులు వసూలు చేసి వస్తుంది కానీ వోల్టేజ్ ఒక్క తీరులో ఇచ్చుడు శాత కాదా అని కొత్త చెరువు కమ్మపాలెం వాళ్ళు అక్కడి కరెంటు వాళ్ళ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇక ఇది ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో కూడా ఇట్లాగే జరిగింటే ఆ రోజు మరి ఫ్రిడ్జ్ టీవీ అన్ని కాలిపోయినాయి. దీనిపైన కరెంట్ అధికారులు చర్యలు తీసుకోకపోతే మేము ట్రాన్స్కో ఆఫీస్ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా ధర్నా చేసేదైతే జరుగుతుంది. అరే ఇంట్లో ఒక్క టీవీ రిపేర్కి వస్తేనే ఖర్చు చూసి కళ్ళ నీళ్ళు దొరుకుతాయి కామన్ పబ్లిక్. అసొంటిది ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పనికి రాకుండా పాడైతే ఎట్లా అనిపిస్తుంది? ఇక ఎంత నష్టం ఎంత కష్టం ఇది. ఈ ఏడుపు ఒక్కటే తక్కువ అనుకో రాదు ఇక వీళ్లకు. మరి ఇక కొత్త చెరువు కరెంటు వాళ్ళు ఏం జవాబిస్తారో ఎంతెంత లాస్ కట్టిస్తారో కానీ తిండికి మెండు పనికి లండు అన్నట్టు బిల్లుల వసూల కాడ ఫస్ట్ నాణ్యమైన కరెంట్ ఇచ్చుట్ల లాస్ట్ అని కాకుండా ఇప్పటికన్నా జర కరెంట్ ఎక్కువ తక్కువ రాకుండా సరిపోను ట్రాన్స్ఫారాలు పెట్టిస్తే మంచిగా అని కోరుతున్నారు పబ్లిక్. ఇంతవరకు అసలు పల్లాపులు ఎప్పుడు హై వోల్టేజ్ వస్తుంది ఎప్పుడు లో వోల్టేజ్ వస్తుంది ఎట్లా తెలుస్తుంది? ఫ్రిడ్జ్లు అన్ని ఆన్లో ఉంటాయి కదా, టీవీలు అన్నీను. మరి ఇంకా అవన్నీ రోజు ఆఫ్ చేసుకోవడానికి అవుతుందా?